లోకములను సృష్టి చేయనప్పుడు బ్రహ్మ భార్య అయిన సరస్వతి అని, రక్షణ సమయమున నారాయణుని పత్ని అయిన నారాయణి అని, కాలస్వరూపిణి అయిన శాకంబరి అని, ప్రళయకాలమందు శంభుని భార్య అయిన గౌరి అని పేరు పొందినదియు, సృష్టి స్థితిలయలను చేయునట్టి దేవి అనియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారం తెలుపుతున్నాను. వివరణ: గీర్దేవదేతి అనగా వాగ్దేవత, అంటే బ్రహ్మకు భార్య అయిన సరస్వతి. గరుడధ్వజ అనగా గరుత్మంతుని మూర్తిని తన జయకేతనంపై అనగా జెండాపై కలిగినవాడు అయిన శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు సుందరి అనగా శ్రీ మహాలక్ష్మి. శాకంబరీతి అనగా కాలస్వరూపిణి అయిన శాకంబరీదేవి అని. శశిశేఖర వల్లభేతి అనగా చంద్రుని శిరస్సున ఆభరణముగా ధరించిన పరమశివుని ఇల్లాలు అయిన పార్వతీదేవి. విష్ణువును లోకములకు గురువుగా చెప్పుటకు కారణం కృష్ణం వందే జగద్గురుం, ఇది తెలిసిందే. విష్ణువు గురువైతే అమ్మవారు గురుపత్ని అవుతారు కదా. అమ్మవారిలో గురుపత్ని లక్షణాలు గుర్తు చేయడం ఆదిశంకరుల ముఖ్య ఉద్దేశం. ఇక్కడ శంకరుల అమ్మవారిని పరబ్రహ్మస్వరూపిణిగా, సాక్షాత్ జగన్మాతగా, సృష్టి స్థితిలయలకు కారకురాలుగా, లోకాలను పోషించే తల్లిగా కీర్తించారు. సందర్భం: అమ్మా, నీవు ఈ సృష్టి స్థితిలయలకు కారకురాలివి. లోకంలో ఒకసారి కరువు వచ్చినప్పుడు జనులకు తిండి తినడానికి లేక లోకాలు నీరసించిపోతే వారి బాధను చూసి తట్టుకోలేక శాకంబరీ రూపంలో వచ్చి వారి కరువును తీర్చి సకల ప్రాణుల పట్ల అపారమైన దయతో ఆహారం అందించావు. ఈ పేద బ్రాహ్మణ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. శాకంబరీ రూపంలో కరుణించినప్పుడు ఎవరు స్తుతించారు, ఎవరు స్తుతించలేదు, ఎవరు ఎంత తపస్సు చేశారు, వారి పాపపుణ్యాలు ఏమిటి అని లెక్క చూడకుండా ఈ కారుణ్యాన్ని వర్షించి ఆహారం అందించావు కదమ్మా. మరి ఈ పేద బ్రాహ్మణ కుటుంబం పట్ల కూడా నీ దయ చూపించు. గురుపత్ని ఎప్పుడూ శిష్యులను సంత కుమారులుగా చూస్తుంది. వారిపై అపారమైన మమకారంతో ఉంటుంది. శిష్యుడు యోగ్యుడా అయోగ్యుడా, ధనవంతుడా పేదవాడా అనే భావన గురుపత్నికి ఉండదు కదమ్మా. గురుస్వరూపమైన విష్ణువుకు భార్యో గనక ఈ పేద బ్రాహ్మణుల యొక్క యోగ్యతను చూడక వారి దారిద్ర్యమును పరిహరించు.